ఓకే డన్. ఈ వీడియోలో మనము ఆర్మీ ఓపెన్ ర్యాలీ ఉందని నేను ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది, ఆ వీడియోలో పెట్టడం జరిగింది. తెలంగాణకు ఆర్మీ ఓపెన్ ర్యాలీ 7th October to 17th October 2019 ఓకేనా, కొత్తగూడెంలో ఉంది అని నేను ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. ఓకే, చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ దీని గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఓకేనా, ఈ కొత్తగూడెంలో జరిగే ఆర్మీ ఓపెన్ ర్యాలీ గురించి మేము కోచింగ్ స్టార్ట్ చేసినాము. కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఈ April 8 నుంచి. కోచింగ్ అనేది మా తేజస్లో 1 year కోచింగ్ ఉంటుంది. చాలా మంది షార్ట్ టర్మ్ 2 months 3 months అంటున్నారు. మీరు 2-3 monthsలో గెట్ ఆన్ కాలేరు. మనకున్న రన్నింగ్ చేయడానికి మనకున్న 1.6 km రన్నింగ్ని 5:45లో మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే 2 monthsలో గెట్ ఆన్ కాలేరు. కాబట్టి ఎవరైతే ఆర్మీ వెళ్ళాలనుకుంటున్నారో, లాస్ట్ టైం వెళ్ళి సక్సెస్ కాలేకపోయిందో, మీరు ఒక 1 year కోచింగ్లో జాయిన్ అయితే గ్రౌండ్ పైన పూర్తి గ్రిప్ వస్తుంది. ఓకేనా, 5:45 అంటే మీరు 5:30 5:40 ఇక్కడ చేయగలిగితే మీరు అక్కడ గ్రౌండ్లో రన్నింగ్ చేయగలుగుతారు. ఓకేనా, 1 year కోచింగ్ అనేది డైలీ కోచింగ్ ఉంటుంది. గ్రౌండ్ ప్రాక్టీస్ కానీ, క్లాసెస్ కానీ, ఎగ్జామ్స్ కానీ అన్ని చేయిస్తాము. ఓన్లీ ఆర్మీ కాకుండా మీకు ఎయిర్ ఫోర్స్ ఎలిజిబిలిటీ ఎయిర్ ఫోర్స్, నేవీలో ఎలిజిబిలిటీ ఉంటే నేవీ, కోస్ట్ గార్డ్లో ఎలిజిబిలిటీ ఉంటే కోస్ట్ గార్డు, అదేవిధంగా వేరే నోటిఫికేషన్స్ ఏమి మీరు ఎలిజిబుల్ అని అప్లై చేయిస్తాము. మీరు 170 centimeters ఉంటే పారామిలిటరీ కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఓకేనా, ఇంకా వేరే మీ ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఉద్యోగాలు అప్లై చేయిస్తాము. ఓకేనా, 1 year కోచింగ్ తీసుకుంటే మీకు తప్పకుండా జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డైలీ మీకు జరిగే యాక్టివిటీస్, క్లాసెస్ కానీ, ఎగ్జామ్స్ కానీ, స్టడీ అవర్స్ కానీ, మా యొక్క మెటీరియల్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఏదైతే మీరు ఇండియన్ ఆర్మీలో భర్తీ కావాలని మీకు ఏముందో, ఓకేనా, ఆర్మీలో చేరి మీరు సేవ, ఓకేనా, కంట్రీకి సేవ చేయాలని అనుకుంటున్నారో, అది మీరు ఒక ప్రీ ప్లాన్గా ఉండి ఒక 1 year అంటే మనకు అక్టోబర్లో ఉంది అంటే ఇప్పుడు మనము ఏప్రిల్లో ఉన్నాం. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 6 months ఉంది. ఈ 6 months మీరు గ్రౌండ్లో హార్డ్ వర్క్ చేసి క్లాస్ రూమ్లో కూర్చుంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది జనరల్ డ్యూటీ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, ట్రేడ్మెన్ కానివ్వండి, అదేవిధంగా క్లర్క్, నర్సింగ్ అసిస్టెంట్, ఈ 5 కేటగిరీలో కూడా మీ ఎలిజిబిలిటీ ప్రకారంగా అప్లై చేసుకొని మీరు ఉద్యోగం సాధించే అవకాశం 100% ఉంటుంది. మన తేజస్ నుంచి లాస్ట్ వరంగల్లో జరిగిన ర్యాలీలో 145 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. 145 members ఆర్మీలో సెలెక్ట్ కావడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు. ఈ నెక్స్ట్ ర్యాలీలో ఇంకా ఎక్కువ ఫిగర్ని, ఏదైతే మనం 145 jobs సాధించినామో, ఈ నెక్స్ట్ ర్యాలీలో ఇంకా ఎక్కువ ఫిగర్ని సాధించే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. దానికి ప్రీ ప్లాన్గా ఉంటే సాధించే అవకాశం ఉంటుంది. ఓన్లీ షార్ట్ టర్మ్లోనే 2 months మాత్రమే కోచింగ్, 1 monthలో అంటే మీరు రీచ్ కాలేరు, మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. మళ్ళీ ఆర్మీలో రన్నింగ్లో ఫెయిల్ అయితే, ఓకేనా, మళ్ళీ 6 నెలలు, సంవత్సరం. ఇప్పుడు మనకు 1 year అయింది. మేలో జరిగిన ర్యాలీ మే అయిపోతుంది. 1.5 year మళ్ళీ ర్యాలీ పడుతుంది. కాబట్టి మీరు సమయం వృధా చేసుకోకుండా 1 year కోచింగ్లో జాయిన్ అయితే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 5 కేటగిరీలో మనకు నోటిఫికేషన్స్ ఉంటాయి. తెలంగాణ 10 జిల్లాలు, పాత 10 జిల్లాలకు ఈ ఆర్మీ ర్యాలీ ఉంటుంది. ఓకేనా, ఏజ్ విషయం కానీ, హైట్ కానీ మేము ప్రతి వీడియోలో చెప్పినాం, మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక జీడీకి మాత్రమే 21, 17.5 to 21, మిగతా వాడి నుండి కూడా 17.5 to 23. ఒకసారి మీరు కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా వెళ్తే సక్సెస్ కాలేరు. చాలా మంది పిల్లలు ఈజీ అనుకుంటారు. గ్రౌండ్ కానీ, ఎగ్జామ్ కానీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఓకేనా, మీరు సమయం అంతా వృధా చేసుకొని ఓన్లీ 1 month 2 months హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ కాలేరు, మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. ఎప్పుడైతే వరంగల్లో ఫెయిల్ అయ్యి మీరు ఇబ్బంది పడుతున్నారో, ఫీల్ అవుతున్నారో, అదే సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే మీరు ఒక 1 year కోచింగ్ తీసుకోండి. మేము April 8 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. April 8 నుంచి మార్చ్ వరకు కంటిన్యూషన్ ఉంటుంది. అన్ని సెలక్షన్స్ ఉంటాయి. మీకు ఈ 1 yearలో అన్ని ఎగ్జామ్స్ రాపిస్తాము. ఒకటే ఎగ్జామ్ రాస్తే సక్సెస్ అనేది తక్కువ రేట్ ఉంటుంది. అన్ని ఎగ్జామ్స్ రాసినప్పుడు, ఒక 6 exams రాసినప్పుడు, ఒక 10 exams రాసినప్పుడు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. వాస్తవమే, మనకు ఒకటే ఉద్యోగం కావాలి కానీ ఎక్కువ రాసినప్పుడు మన యొక్క స్కిల్స్ డెవలప్ అవుతాయి. మనలో ఎందులో వీక్ ఉన్నామనే విషయం మనకు దాని మీద అవగాహన రావడం జరుగుతుంది. మనలో ఉన్న లోపాలు అనేది క్లియర్ అయిపోతాయి. తప్పకుండా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా?
ఎవరైతే ఆర్మీ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆర్మీ అనేది కన్ఫామ్ ఉంది 7 అక్టోబర్ టు 17 అక్టోబర్ కొత్తగూడెం. వీళ్ళ గురించి మేము 1 year కోచింగ్ ప్లాన్ చేస్తున్నాము. 8కు స్టార్ట్ చేస్తున్నాము. మీరు ఆర్మీ గురించి చేయని ఆర్మీకి ట్రై చేసుకోవచ్చు. ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ అన్ని కేటగిరీలో ఉద్యోగాలు ట్రై చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి అఫీషియల్గా మనకి ఇంకా స్టేట్మెంట్ రాలేదు. డేట్ ఆఫ్ బర్త్ కానీ ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలవాల్సింది డేట్ ఆఫ్ బర్త్. ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఒక 3 months ముందు ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. నీకు ఆ ఇన్ఫర్మేషన్ రాగానే నేను సేమ్ మన ఛానల్లో నేను మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఫర్దర్గా నోటిఫికేషన్స్ గురించి కానీ, డిఫెన్స్ ఉద్యోగాల గురించి కానీ, రిజల్ట్స్ గురించి కానీ, మా తేజస్ అకాడమీ గురించి తెలుసుకోవాలనుకుంటుకొని మా యొక్క ఛానల్ని కంటిన్యూగా ఫాలో కండి. ఓకే, ఆల్ ది బెస్ట్. తేజస్ డిఫెన్స్ అకాడమీ 9849466661.